ఖమ్మం జిల్లాను సాగునీటితో సస్యశ్యామలం చేసే సీతారాం ప్రాజెక్టు కెనాల్ నుంచి రాజీవ్ సాగర్ కెనాల్లోకి గోదావరి జలాలు విడుదల కావడంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతారాం ప్రాజెక్టు నుండి తల్లాడ మండలానికి వచ్చే లాకుల వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో గోదావరి జలాలు రావడం సంతోషంగా ఉందని స్థానిక నేతలు తెలిపారు. దీని ద్వారా ఈ ప్రాంతంలో 2 పంటలకు సాగునీరు అందుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం గోదావరి జలాలను కృష్ణా జలాలను అనుసంధానం చేసి ఈ ప్రాంత రైతాంగాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తుందన్నారు. ఈ జలాలతో వైరా, సత్తుపల్లి, మధిర ప్రాంతాల్లో లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయని అన్నారు.